ఆఫీస్కి వెళ్ళాలా, బడికి పోవాలా, ఏదైనా పని మీద రావాలా, అయితే అనుకున్న సమయానికంటే అరగంట ముందే ఇంట్లో నుంచి బయలుదేరడం మంచిది. లేదంటే ఆలస్యం కావచ్చు. ఎందుకంటే ఏ రోడ్డు చూసినా దారి పొడవునా వాహనాలే, విపరీతమైన రద్దీ. సిగ్నల్స్ దగ్గర వాహనాలు ముందుకు కదలనే కదలవు. ఇది విజయవాడలో ట్రాఫిక్ పరిస్థితి. బయట అడుగు పెడితే చాలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లే. పెరుగుతున్న రద్దీకి తగినట్లుగా రహదారుల విస్తరణ జరగకపోవడంతో రోడ్లపై వాహనదారులకు తిప్పలు తప్పట్లేదు. విజయవాడలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్య నానాటికి జటిలమవుతోంది. ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. విజయవాడలోని ప్రధాన రహదారులుగా ఉన్న ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు, 5వ నంబర్ రోడ్లు వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లు, సిగ్నల్స్ వద్ద ఈ సమస్య మరింత అధికంగా మారింది. సిగ్నల్స్ పడినప్పుడు వందలాది వాహనాలు బారులు తీరి ప్రయాణికులకు నరకంగా మారుతోంది. ఇక విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్ద ట్రాఫిక్ అధికారుల అనాలోచిత నిర్ణయంతో ట్రాఫిక్ ఆగిపోతోంది. హైవేపై గంటల తరబడి కిలోమీటర్ మేర ట్రాఫిక్ రెండు వైపులా నిలిచిపోతోంది. ఈ ట్రాఫిక్ కష్టాలకు బెజవాడ, గుంటూరు వాహనదారులు గజగజలాడిపోతున్నారు. ఇక రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు ఒకవైపు 6, మరోవైపు 3 వేయటంతో వెన్నుపూస దెబ్బతింటుందని వాహనదారులు మండిపడుతున్నారు. అయితే వాహనదారుల ఇబ్బందులను గమనించిన అధికారులు 6 స్పీడ్ బ్రేకర్లలో 3 స్పీడ్ బ్రేకర్లలో 1 తొలగించినప్పటికీ హైవేపై భారీ లోడుతో వస్తున్న వాహనాలు ఆ స్పీడ్ బ్రేకర్ల వద్ద మొరాయిస్తూ ఆగిపోతున్నాయి. దీంతో వాటిని క్లియర్ చేసేందుకు గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్ అధికారుల చర్యల వల్ల ట్రాఫిక్ తగ్గకపోగా సమస్య పెరుగుతూ ఉండటంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్పీడ్ బ్రేకర్ వల్ల ఒక్కొక్క కారుకు ఒక్కొక్క సెకండ్లు వల్ల ఒక 100 వాహనాలకి ఒక 2 నిమిషాల టప్పున అది గంటల్లోకి వేస్ట్ అవుతుంది టైము. ఇది తెలిసో తెలియకో ఈ పని జరిగింది కాబట్టి ఈ తొందరగా తీసేస్తే ఈ పట్టణంలో ఈ ట్రాఫిక్ రద్దీ అనేది చాలా అధిగమించవచ్చు. కొంచెం తొందరగా తీపిచ్చే మార్గం చేయండి. దీని మూలంగా నడుము పట్టేస్తుంది. ఎందుకంటే గ్రిప్ తక్కువ ఉంటుంది, వెంటనే పడిపోతుంది, నడుము కలుక్కు అంటుంది. ఈ రబ్బర్ బ్యాండ్లు మాత్రం మంచిది కాదు సార్. వేస్తే పెద్దది వేయండి, పెద్దగా వేయండి, కొద్దిగా ఉంటుంది కదా, అది పెద్దగా వేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. గతంతో పోలిస్తే బెజవాడలో వాహనాల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. అన్ని వర్గాల ప్రజలు ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్నారు. సమయానికి గమ్యస్థానాలను చేరుకునేందుకు బైక్ల వాడకం అనివార్యమైంది. విద్యార్థులు, మహిళలు సైతం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను తమ వ్యక్తిగత ప్రయాణాల కోసం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లపై సైతం రాకపోకలు పెరిగాయి. దీంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్య నానాటికి పెరిగిపోతోంది.